నమస్తే. నా పేరు డాక్టర్ చెరాల శ్రీనివాస్. ఆయుర్వేదిక్ యానోరెక్టల్ సర్జన్, ప్రోక్టాలజిస్ట్. ఈ నాకు ఆహ్, రీసెంట్‌గా ఒక పేషెంట్ కాల్ జేయడం జరిగింది. ఆ పేషెంట్ వచ్చేసి వికారాబాద్ డిస్ట్రిక్ట్ అనమాట. చాలా దూరం, హైదరాబాద్‌కి వికారాబాద్ చాలా దూరము. నేను రాలేను అంటే, బ్లీడింగ్ అవుతుంది అని చెప్పారు. ఎక్కువ బ్లీడింగ్ అయితుంది అని చెప్పారు. ఏమైనా టాబ్లెట్స్ ఉంటే చెప్పండి. అది తగ్గలేదంటే వస్తానని జెప్పారు. సరే 2 డేస్‌కని నేను మెడిసిన్ అడ్వైస్ జేశాను. 2 డేసు హ్మ్. మందులు వేసుకున్నారు. కొంచెం రిలీఫ్ వచ్చిందని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ 15 డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేశారు. సో, 15 డేస్ తర్వాత మళ్ళీ బ్లడ్ లాస్ అవుతుంది అని చెప్పారు. డైలీ అవుతుంది. అది ఇగ్నోర్ చేశారనమాట వాళ్ళు. సో, మీరు రండి మీరు ఒకసారి అంటే వచ్చారు. వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ చేస్తే పైల్స్ గాని, ఫిషర్ గాని, ఫిస్టులా గాని ఏం లేవు. తీరా చూస్తే మనం స్కోప్ జేసి కూడా చూసాము. దాంట్లో ఏం లేవు. రెక్టమ్‌లో చిన్న రెక్టమ్ నుంచెల్లి బ్లీడ్ అవుతుందనమాట. సో, ఇది డౌటొచ్చి నేను కొలనోస్కోపీకి పంపించడం జరిగింది. కొలనోస్కోపీలో రెక్టల్ కార్సినోమాగా ఎవాల్యుయేట్ జేశారు. చివరగా మేము పెట్ స్కాన్ జేసి చూసాము. పెట్ స్కాన్ జేసి చూస్తే అక్కడ పెట్ స్కాన్‌లో రెక్టల్ కార్సినోమా అని డిటెక్ట్ అయిపోయిందనమాట. నేను ఎందుకు జెప్తున్నానంటే ఎర్లీ స్టేజ్‌లో ఇప్పుడు బ్లడ్ రాగానే వెంటనే వచ్చి ఎగ్జామినేషన్ చేసుకొని, ఎర్లీ స్టేజ్‌లో ఉంటే మనము దానికి ఇప్పుడు క్యాన్సర్ డిటెక్ట్ అయినా గాని ఎర్లీ స్టేజ్‌లో అయితే మనం ఆంకాలజిస్ట్‌కి రిఫర్ చేసినా వాళ్ళు మెడిసిన్‌తోని తగ్గించే ఛాన్సెస్ కొంతవరకు ఉన్నాయి. మరీ స్ప్రెడ్ అయ్యే స్టేజ్‌లో వస్తే, లాస్ట్ స్టేజ్‌లో వస్తే వాళ్ళకి మనం ఆ స్టేజ్‌లో గూడా చూసాను పేషెంట్‌లని. ఆ స్టేజ్‌లో వస్తే మనం వాళ్ళు గూడా ఏం చేయడానికి లేదు. సో, నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుందేంటంటే, ఏదన్నా సింప్టమ్స్ గాని, బ్లడ్ గాని వచ్చిందంటే వెంటనే మనం దూరమా, దగ్గరా అని చూడకుండా డాక్టర్ దగ్గరికెళ్లి ఎగ్జామినేషన్ చేపించుకొని సరైన చికిత్స తీసుకుంటే బెటర్. అందరేమనుకుంటారు, అబ్బా! మోషన్ మార్గం నుంచి రాగానే అబ్బా! బ్లడ్ వచ్చిందంటే అది ఆ పైల్సే అని ఫిక్స్ అయిపోయి, దానికి నియర్ బై షాపులలో ఇలా డాక్టర్‌లకు కాల్ జేసి మందులు అడిగి అది తప్పనట్లేదు. ఆ టెంపరవరీగా జేసుకోండి. తర్వాత వెళ్లి దాన్ని ఎవాల్యుయేట్ జేసుకొని దానికి సంపూర్ణమైన చికిత్స తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎర్లీ స్టేజ్‌లో అయితే మీ లైఫే సేవ్ అవుతది అని నేను ఆహ్, ఈ వీడియో చేయడం జరిగింది. ఇది ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతది అనుకుంటే ప్లీజ్ షేర్ జేయండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.